కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఎమ్మెల్యే అని గుర్తు చేయడానికే పాదయాత్ర చేపట్టామని మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి అన్నారు. గజ్వేల్ కు ఎమ్మెల్యే ఉన్నారా లేరా అని తెలియటం లేదని ఆయన విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని కోరుతున్నామన్నారు నర్సిరెడ్డి. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామన్న మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పట్టింది సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఏదైతే గజ్వేల్ సంబంధించి కేసీఆర్ బయటకు వెళ్ళాలి, ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి ప్రజలకు సేవలు అందించాలని చెప్పే ఉద్దేశంతో పోరుబాట పట్టారు. అక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అంటే పోరుబాట ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారిని మా గజ్వేల్ ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3వసారి ప్రతిపక్ష నాయకుని చేశారు. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి బాటలో కొంచెం నడిపించిండు. కానీ ఆయన నడిపించే దాంట్లోనే చాలా మిగిలిపోయిన పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు, అసంపూర్తి పనులు. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఇవాళ ఆయన పైన ఉన్నది. ఇప్పుడు 15 నెలల నుంచి నువ్వు బయటకు రాకుండా, ఆ సమస్యలను పట్టించుకోకుండా, అసలు ఏమవుతుంది, గజ్వేల్ ఎట్లుర్రు, నీకు ఇంత చేసి 3 సార్లు గెలిపించిన వాళ్ళ సమస్యల గురించి ఆలోచించాలి కదా. ఒక్కసారి అని వచ్చి రివ్యూ పెట్టి మరి ఇంకేం తక్కువనే, ఇంకేం చేయగలుగుతా, నాతో ఎంత ఐషత్ ఉంది, లేకపోతే మాకన్నా చెప్తే మేము ఆయనను తీసుకొని ప్రభుత్వం దగ్గరికి పోతాం, రేవంత్ అన్న దగ్గరికి పోతాం, ఆ ఇన్కంప్లీట్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని మా గజ్వేల్ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఏ సమస్యలు గజ్వేల్? ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లే అండి. మీరు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఆ నిర్వాసితులకు ఏ విధంగా వచ్చి ఉన్నారో, మీరు ఎట్లా బతుకుతారో మీరు ఒకసారి వచ్చి చూడరు. ఆడ ఒక శ్మశానం లేదు, ఒక సెప్టిక్ ట్యాంక్ లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ R&R ప్యాకేజ్ మొత్తం కూడా ఇవ్వలే. అది ఒక్కటే కాదు, మీరు రింగ్ రోడ్ అని స్టార్ట్ చేసారు 10 ఏళ్ల కింద, ఇప్పటికి కంప్లీట్ కాలే. మీరు బస్ స్టాండ్ అని స్టార్ట్ చేసారు, ఇప్పటికి కంప్లీట్ కాలే. ఆడిటోరియం అని అద్దాలు ఊసినావు అంతే, లోపల అద్దాల లోపల పైన పటారం, లోన లోటరం ఏం కూడా లేదు. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. రోజు కూడా సమస్యలు వస్తాయి. ఇవాళ మాకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఆడికించి నీళ్ళు ఇప్పాలి. ఈయన ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే ఇప్పుతామంటారు. మేము ఇన్ఛార్జ్ పేరుకు, కానీ ఎమ్మెల్యే చెప్తేనే చేసే పనులు కూడా ఉంటాయి. ఈయన బాధ్యత కదా. 58 లక్షలు జీతం తీసుకున్నావు, నీ ఎవనబ్బా సొమ్మని తీసుకున్నావు, తీసుకోవద్దు. నీకు అప్పటికే చాలా పైసలు ఉన్నాయి, మరి మా ప్రజల సొమ్ము నీకెందుకు? తీసుకున్నప్పుడు పని చేయాలి కదా. పని చేస్తలేవు దొరా, మా దగ్గరికి పని చేసేదానికి రా దొరా అని పిలుస్తున్నాం. నువ్వు రానప్పుడు మరి ఆ పదవి కన్నా రాజీనామా చేయి. ఆ కుర్చీలో నీ కొడుకు కూకుంటాడా, నీ బిడ్డ కూకుంటుందా, నీతో కొట్లాడేటోళ్ళం మేము కూకుంటామా? ఎవరెవరు ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళన్న కూకొని వాళ్ళన్న సేవ చేస్తారు. గజ్వేల్లో సుమారుగా ఎన్ని కోట్ల వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి, అది మీరు చేయడానికి మీరేం చేయబోతున్నారు, దానికి మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మొన్న మా కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపించిండు ఒక లెటర్. 400 కోట్లు వస్తే ఈ భూ నిర్వాసితులకు అనుకున్న కాడికి కొన్ని పని చేయగలుగుతామని. ఆ 400 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి తెచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు అనుకుంటే కూడా ఇంకా ఎక్కువైతాయి. ప్రతిపక్ష నాయకుని హోదా 58 లక్షలు జీతం తీసుకున్నావు, 15 నెలల నుంచి రాకున్నా. మరి నీ బాధ్యత కదా, నువ్వు పని చేయనప్పుడు జీతం ఏం తీసుకుంటావు? ఒక అటెండర్గా 2 రోజులు రాకపోతే ఆయనకి అబ్సెంట్ వేస్తాం. మరి నీకేమి వేయాలి 15 నెలల నుంచి రానప్పుడు? అందుకోసమే బయటకు రాదురా. సరే, నీకు ప్రతిపక్ష నాయకుని హోదా అవసరం లేదు, మా గజ్వేల్ ఎమ్మెల్యే అవసరం లేదు, అదన్నా రాజీనామా చేసి ఇంట్లో ఫామ్ హౌస్లో కూకో ఫర్ ఎవర్. నేను ఓలొద్దంటుర్రు. నువ్వు పని చేస్తేనే జీతం తీసుకో, పని చేయండి జీతం ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతున్నాం. మొత్తం మీద కేసీఆర్ బయటకు రావాలి, రాకపోతే మీరేం చేయబోతారు? రెండోది, మీరు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎటువంటి హామీని ఇవ్వబోతున్నారు? మేము ఉన్నాము కాన్సెన్స్ అని చెప్పి. మేము ముఖ్యంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికే ఈ పాదయాత్ర పెట్టుకున్నాం. మన ఎమ్మెల్యే లేకున్నా మేము మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించిర్రి. మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు సేవ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే కొన్ని వాట్సాప్లలో చూస్తున్నాం, మేము ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు మాట్లాడుకుంటారు ప్రజలు. అందుకోసం మాకు చెప్పండి, మీ ప్రజా సమస్య తీరుస్తాం అనే దాని గురించే పాదయాత్ర. ముఖ్య ఉద్దేశం దీనిది ఏంటంటే, ఆయన బయటకు వచ్చి పనిచేస్తే దానిది ఏం లేదు. చెయ్యకపోతే కలెక్టర్ గారు నుంచి గవర్నర్ దగ్గరికి ఎందుకు పోతున్నాం, ఈయన శాసనసభ సభ్యత్వం రద్దు చేయండి అని మేము పోతున్నాం. అట్లా ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా మాకు సేవనే చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి, లేదా అంటే కలెక్టర్ ఏదో ఒక డిసిషన్ తీసుకొని ఖచ్చితంగా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అప్పుడు మాత్రం మేము గజ్వేల్కి ఖచ్చితంగా సేవ చేస్తామని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి.